బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తానే అపర మేధావులని భావిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నోటికొచ్చినట్లుగా మాట్లాడాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఏం చదువుకున్నారు, ఆయన డిగ్రీ సర్టిఫికేట్ చూపించారని దేశంలో చాలా మంది అడుగుతున్నారని, ఇప్పటి వరకు మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చదువుకున్నారని నిలదీశారు. ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు తీసుకువచ్చి అప్పుడు మాట్లాడారని మండిపడ్డారు. అరవింద్ తానే అపర మేధావని చెప్పినట్టు భ్రమంలో మాట్లాడుతున్న మాటలు తన నోటికి వచ్చినట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విద్యాశాఖ పైన మాట్లాడుతున్న మాటల తీరు చూస్తుంటే, నామినేషన్ పత్రాలు నింపడం రాదనేటువంటి మాటతో అవేలను తోలుతూ మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, ఈ దేశ ప్రజలు అనేక మార్లు అడుగుతున్నటువంటి సందర్భం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని. ఒకవేళ పోటీ పెడదామా నామినేషన్ పేపర్ నింపడంలో మీ భారతదేశ ప్రధాని మోడీ గారికి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా అవేలనమైన మాటలు మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఏం చదువుకున్నారని చెప్పంటే ఏం సమానం చెప్తారు? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో హిందీలో మాట్లాడుతూ జరిగినప్పుడు మీరే అన్నారు కదా అనేక సందర్భాల్లో, వారు ఆ హిందీలో మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు, ఇంకో మాట కూడా కొన్ని సందర్భాల్లో మా చెవుల నుంచి రక్తం వస్తుందని చెప్పినట్టు మీరే అన్నటువంటి మాటలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిగ్రీ చదువుకున్నానని చెప్పాడే కానీ ఆ సర్టిఫికేట్ చూపించబట్టి ఎందుకు చూపిస్తారని చెప్పాడే దానికి సమాధానం లేనటువంటి సందర్భంలో